కాదు కాదు డాడీ, కావాలని కొట్టాడు నన్ను. నేనంటే చాలా కోపం అన్నయ్యకి. నా మీద అన్ని విషయాల్లో పోటీ పడుతూనే ఉంటాడు. ఏడవద్దమ్మా ఎఫ్సి. రే చిక్కు, వినండి. ఇక నుంచి చర్చికి మాతో మీరు రావాలి. మేము ప్రేమిస్తూ ఉంటే మా ప్రేమని అలుసుగా తీసుకుంటున్నారు, మీరు మొండిగా తయారవుతున్నారు. అందరు చూడు ఎలా ఉన్నారో, మీరు చూడు ఎలా తయారవుతున్నారో. దేవుడు నమ్ముకున్నందుకు ప్రార్థన లేదు, వాక్యం లేదు, మొబైల్ అని, టీవీ అని జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉన్నారు. ఎదుగుతూ ఉంటే మీరు మంచిగా అవుతారనుకుంటే మీరేమో ఇలా తయారవుతున్నారు. వినబడుతుందా? నా ఉద్యోగాలు నేను బిజీగా ఉంటే అమ్మ మాట వినట్లేదు, నా మాట వినట్లేదు. ఇలా మొండి వైఖరి మార్చుకోకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, సరేనా? మీకు అసలు భయం లేకుండా పోతుంది. చిక్కు, ఎందుకు హెప్సీని అలా కొట్టావు? నీ చెల్లే కదా రిమోట్ దగ్గర, అలాగే మొబైల్ దగ్గర రోజు గొడవ చేసుకున్నారంట. ఇటు రమ్మని చెప్పానా? ఇప్పుడే మీరు ఇలా ఉంటే రానున్న దినాల్లో అన్నా చెల్లెల మధ్య ప్రేమ చలారిపోద్దేమో, శత్రుత్వం పెరిగిపోద్దేమో. భయమేస్తుంది మీ గురించి ఆలోచిస్తే. ఆహాహా, లేదు డాడీ, కొట్టలేదు డాడీ. రిమోట్ లాక్కుంటూ ఉంది, నా కోపం వచ్చి ఆ రిమోట్ని విసిరి కొట్టాను, తలకు తగిలింది డాడీ. అంతేగాని కొట్టలేదు డాడీ నేను. అయినా గ్రెసి, మన పిల్లల గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. ఇప్పుడే మనం సరిచేయకపోతే రానున్న దినాల్లో ఇంకెన్ని చూడాలో మనము. గ్రెసి, పెర్సీ సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, మనతో చర్చికి వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కనపడరేంటి? అవునవునండి, పెర్సీ వాళ్ళ కుటుంబంలో కూడా సేమ్ ఇంతే అంటండి. పిల్లలు ఇలాగే మాట వినరంట. అదే మొన్న వాకింగ్కి వచ్చినప్పుడు చెప్తూ ఉందన్నమాట. ఏమండి, మన అబ్బాయి కిట్టు ఇంట్లో అస్సలు ఉండట్లేదండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బయటికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారనేసి వెళ్ళిపోతున్నాడు. టయానికి కూడా ఇంటికి రావట్లేదండి. అమ్మాయి